H5 మీడియాకి స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ గుర్తింపు సంఘం ఏఐటియుసి యూనియన్ నాయకులు శనివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రిని నిర్వీర్యం చేసేందుకు సింగరేణి యాజమాన్యం కుట్ర పన్నుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏరియా ఆసుపత్రిలో స్పెషలిస్ట్ వైద్యులను సిబ్బందిని నియమించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంత సింగరేణి కార్మికులకు, కార్మికేతర కుటుంబాలకు వైద్య సేవలు అందించిన ఆసుపత్రిని తరలించేందుకు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి ప్రణాళికబద్ధంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అంతేకాకుండా కార్మికులకు, కార్మికేతర కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్ విషయంలో సింగరేణి యాజమాన్యం ఏదైతే తమ విధానాలను మానుకోవాలి. బెల్లంపల్లి ప్రాంతంలో ఉన్న కార్మిక వర్గం ఇక్కడ నుండి మరి శ్రీరాంపూర్, గోదావరి అని కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడనే ఉంటారు, వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు. ఈ ఏరియా హాస్పిటల్లో స్పెషలిస్ట్ డాక్టర్లు కానీ, నర్సులను కానీ, ఆయలను కానీ, సిస్టర్లను కానీ నియమించకుండా ఈ హాస్పిటల్ కుదించడం కోసం ఏదైతే యాజమాన్యం చేస్తుందో దాన్ని సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఏఐటియుసి తీవ్రంగా ఖండిస్తున్నాం. యాజమాన్యం మహిళల మీదనేమో రక్షణ సూత్రాలని చెప్పిన యాజమాన్యం మరి కార్మికుడు ఆరోగ్యంగా ఉంటేనే అనారోగ్య కారణాలకు ఇబ్బంది అయినప్పుడు మరి హాస్పిటల్ వచ్చినప్పుడు మంచి వైద్యం అందించి కార్మికుడిని అన్ని రకాల చూసుకునే హాస్పిటల్ని మరి ఈరోజు నిర్వీర్యం చేయడం కోసం మరి హాస్పిటల్ యాజమాన్యం చేస్తుందో దాన్ని మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా యాజమాన్యం తమ విధానాలను మార్చుకొని తప్పకుండా బెల్లంపల్లికి పూర్వ వైభవం తెచ్చేలా డాక్టర్లందరినీ నియమించాలి, స్టాఫ్ అంతా నియమించాలి, స్పెషలిస్టులను చేసి దీన్ని కొనసాగించాలి. అట్లా చేయకుండా ఉన్న వార్డులన్నింటినీ మూతపెట్టి క్యాజువాలిటీ వార్డులో మరి పేషెంట్లను అయితే ఉంచుర్రు. అదే సీరియస్ ఉన్న పేషెంట్ అల్లే ఉంటుండ్రు, బాగా అయిన వాళ్ళు కూడా అల్లే ఉంటుర్రు. మరి అది యాజమాన్యానికి ఏమైనా సోయిందా లేదో తెలియదు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చిన పేషెంట్ అల్లనే ఉంటుండు, మంచిగా అయిన పేషెంట్ కూడా అల్లనే పెట్టడం వల్ల మరి దానివల్ల ఏమవుతుందో మరి డాక్టర్లకు తెలుస్తలేదా లేకపోతే అధికారులకు తెలుస్తలేదా? ఒకవేళ అదే అధికారులను మేము అడుగుతున్నాము, మీ కుటుంబానికి కానీ మీకు కానీ ఇట్లనే వ్యాధి వచ్చేది ఉంటే మీరు వచ్చి ఉండగలుగుతారా? కార్మికులు చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు? యాజమాన్యం లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న ఈ సింగరేణి సంస్థను మరి కార్పొరేట్ బడా శక్తులకేమో పంపిస్తున్నారు, కానీ ఇక్కడ అందుబాటులో ఉన్న కార్మికులకు మాత్రం వైద్యం అందించలేదు. తమ విధానాలను మానుకోవాలి. మానుకోకపోతే కార్మిక వర్గం మరి కన్నెర్ర చేస్తే ఆ రోజు అధికారులు ఏమిటో తెలుసుకోవాలి. ఈ జీఎం కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. సూపరింటెండెంట్ అనేటువంటి తాత్కాలికంగా పెట్టి ఈరోజు సూపరింటెండెంట్ పర్మనెంట్ అనేది లేదు, మెడికల్ డివైస్ ఏం కూడా లేదు.